హాయ్ అండి. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 17. కొద్దిసేపటికి అందరూ భోజనాన్ని ప్రారంభించారు. ఈ రోజు రాహుల్ కూడా రావడంతో రీచా అతని పక్కనే కూర్చుని భోజనం చేస్తుంది. రాహుల్, ఇదిగో ఈ పాయసం చూడు, రీచా చేసింది, ఒక్కసారి టేస్ట్ చేయి అని శ్రీమతి భోస్లే సిద్ధార్థ్కు పాయసం ఉన్న గిన్నెను అందిస్తూ అన్నారు. నిజంగానే రీచానే చేసిందా అని రాహుల్ రీచా వైపుకు అనుమానంగా చూశాడు. జాను కూడా నాకు హెల్ప్ చేసింది అని రీచా వెంటనే చెప్పింది. నేహ, నువ్వు ఒకసారి టేస్ట్ చూడు అంటూ శ్రీమతి భోస్లే మరో గిన్నెను నేహ చేతిలో పెట్టారు. నేహ దాన్ని తీసుకుని ముక్కు దగ్గరకు తీసుకెళ్ళింది. అయ్యో, ఇందులో నెయ్యి ఉంది, పైగా పాలు కూడా ఉన్నాయి. ఎంత కొవ్వు ఉంటుందో తెలుసా? నేను అస్సలు తినను ఆంటీ, మీరు కూడా తినొద్దు. ఇలాంటి వాటిని తినడం వల్లే ఆరోగ్యం కూడా పాడవుతుంది అంటూ గిన్నెను తినకుండా దూరంగా జరిపేసింది నేహ. శ్రీమతి భోస్లే చిరునవ్వు నవ్వారు. కానీ రాహుల్ తప్ప మిగతా వాళ్ళల్లో ఎవరూ పాయసం తీసుకోలేదు. అది చూసి జాన్వి, రీచా ఇద్దరు మొహాలు కూడా చిన్నబోయాయి. నేను ఒకసారి టేస్ట్ చూడొచ్చా అని సిద్ధార్థ్ రీచా వైపుకు చూస్తూ అడిగాడు. తప్పకుండా తప్పకుండా అని రీచా వెంటనే ఆ గిన్నెను అతని ముందుకు జరిపింది. సిద్ధార్థ్, అది చాలా తీపిగా ఉంటుంది, నీకు స్వీట్ అంటే అసలు ఇష్టం ఉండదు కదా అని నేహ కాస్త అసహనంగా అంది. కానీ సిద్ధార్థ్ ఆమె మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఒక చెంచా పాయసం నోట్లో వేసుకున్నాడు. వావ్, అద్భుతంగా ఉంది అని మరో చెంచా పాయసం తీసుకుంటూ అన్నాడు. అతని మాటలు విని అక్కడున్న వారందరూ ఆశ్చర్యంగా అతని వైపుకు చూశారు. కానీ రీచా, జాన్వి మాత్రం ఎంతో సంతోషపడ్డారు. అన్నయ్య, నిజంగానే అంటున్నావా అని మన్ వెంటనే అడిగాడు. అవునవును, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత రుచికరమైన పాయసం నేను ఇప్పటి వరకు ఎప్పుడూ తినలేదు అని సిద్ధార్థ్ చిరునవ్వుతో చెప్పాడు. అయితే నేను తింటాను అంటూ మన్ వెంటనే రీచా ముందున్న గిన్నెను తీసుకుని తినడం మొదలుపెట్టాడు. అది చూసి రీచా, రాహుల్ ఇద్దరు నవ్వేశారు. అవును, నిజంగానే చాలా టేస్టీగా ఉంది అంటూ మన్ కూడా ఆనందంగా చెంచా తీసుకుంటూ అన్నాడు. అయితే నేహ, శ్రీమతి భోస్లే ముఖాల్లో మాత్రం అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. జాన్వి, ఇంకొన్ని రోజులు మాత్రమే ఇలా ఆనందించు, తర్వాత నీ స్థానం ఏమిటో తప్పకుండా చూపిస్తాను అని నేహ కోపంగా మనసులోనే అనుకుంది. సిద్ధార్థ్ తన ఆఫీసులో కూర్చున్నాడు. కానీ అతని మనసు పనిపై ఏ మాత్రం నిలవడం లేదు. ఎందుకో మళ్ళీ మళ్ళీ అతని ఆలోచనలు జాన్వికి నిజంగానే ఆరోగ్యం బాగోలేదేమోనని సిద్ధార్థ్కు పదే పదే అనిపిస్తుంది. నిన్న ఆమె వరుసగా తుమ్మింది, ఒళ్ళంతా వణిగిపోయింది. ఆ దృశ్యం సిద్ధార్థ్కి గుర్తొచ్చినప్పుడల్లా అతనిలో తెలియని ఆందోళన కలుగుతుంది. కానీ మరోవైపు తన మనసు ఆమె గురించి ఆలోచిస్తుందనే విషయంపై అతని బుద్ధి అతనినే ప్రశ్నిస్తుంది. ఇక కారణంగా అతనికి మరింత చిరాకు పెరిగింది. చివరికి ఏదో నిర్ణయానికి వచ్చిన సిద్ధార్థ్ వెంటనే ఒక నెంబర్కి ఫోన్ చేశాడు. హలో సానే, వెంటనే నా గదికి రండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపటికి చక్కని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. చెప్పండి సార్ అని మర్యాదగా సిద్ధార్థ్ ఎదుట నిలబడ్డాడు. మన వైద్య బృందాన్ని ఈ రోజే పిలిపించండి. ఈ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ పూర్తి స్థాయి ఆరోగ్య టెస్టులు చేయించండి అని సిద్ధార్థ్ ఒక దస్త్రం తీసుకుంటూ అన్నాడు. సార్, కానీ గత నెలలోనే అందరికీ ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాయి అని ఆ వ్యక్తి సంకోచంగా చెప్పాడు. నేను చెప్పింది చెయ్యండి, వెంటనే బృందాన్ని పిలవండి. మరో 2 గంటల్లో మొత్తం సిబ్బంది ఆరోగ్య నివేదికలు నా టేబుల్పై ఉండాలి అని సిద్ధార్థ్ గట్టిగా అన్నాడు. కానీ సార్, వెంటనే పని మొదలు పెట్టండి, అవసరమైతే అదనపు సిబ్బందిని కూడా తీసుకోండి అని ఇక దస్త్రంలోకి చూస్తూనే చెప్పాడు. ఇక అతను వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ మాత్రం తలెత్తి తలుపు వైపుకు చూసి చేతిలో ఉన్న దాన్ని విసుగ్గా బల్లపైకి విసిరేశాడు. ఆమె గురించి నేను ఎందుకు అంతగా ఆలోచిస్తున్నాను అని నుదుటిపై చేయి వేసుకుంటూ తనలో తానే కోపంగా అనుకున్నాడు. సరిగ్గా 3 గంటల తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ అతని గదిలోకి వచ్చాడు. ఈసారి అతనితో పాటు 3 డాక్టర్స్ కూడా ఉన్నారు. వారిలో ఒక మహిళా వైద్యురాలు కూడా ఉంది. అన్నీ పూర్తయ్యాయా అని సిద్ధార్థ్ అడిగాడు. అవును సార్, సిబ్బంది అందరికీ ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాయి అని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు. ఇక అనారోగ్యంతో ఉన్న వాళ్ళ నివేదికలు చూపించండి అని సిద్ధార్థ్ అన్నాడు. ఇక ఆ వ్యక్తి వెంటనే ఒక పత్రాన్ని అతను ముందుంచాడు. మొత్తం 30 మంది అనారోగ్యంతో ఉన్నట్లు అందులో ఉంది. కానీ ఆ జాబితాలో జాన్వి పేరు మాత్రం కనిపించలేదు.
ఇది ఎలా సాధ్యం? నిన్నటి నుంచి ఆమెను చూసిన ప్రతిసారి తుమ్ముతూనే ఉంది. మరి ఆమె పేరు ఇందులో ఎందుకు లేదు అని సిద్ధార్థ మనసులోనే అనుకుంటూ వైద్యుల వైపుకు చూశాడు. అతన్ని చూపు పడగానే డాక్టర్స్ కాస్త బెదిరిపోయారు. మీకు పూర్తిగా నమ్మకమా? పరీక్షలు సరిగ్గా చేశారా? ఎవరైనా మిగిలిపోయారా అని సిద్ధార్థ్ గంభీరంగా అడిగాడు. లేదు సార్, అనారోగ్యంతో ఉన్న వారందరికీ టెస్టులు చేసి అవసరమైన మందులు కూడా ఇచ్చేసామని ఇక ఆ వ్యక్తి వినయంగా సమాధానం చెప్పాడు. మళ్ళీ పరీక్షలు చేయండి. మీ నివేదికలపై నాకు నమ్మకం లేదు అని సిద్ధార్థ్ చేతిలోని పత్రాన్ని బల్లపై పడేస్తూ అన్నాడు. అతని మాటలు విని అక్కడ ఉన్న వారందరూ అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సార్, ఇప్పటికే పరీక్షలన్నీ పూర్తయ్యాయి. మళ్ళీ చేస్తే సిబ్బందికి సమయం వృధా అవుతుంది ఇంకా అని సాని చెప్పబోతూ ఉండగా సిద్ధార్థ్ అతన్ని ఆపేశాడు. సరే అయితే మా ఆఫీస్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి మాత్రమే మరోసారి టెస్ట్ చేయండి అని సిద్ధార్థ్ అన్నాడు. సాని ఏదో చెప్పబోతూ ఉండగా ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అని సిద్ధార్థ్ చెప్పడంతో ఇక వాళ్ళందరూ ఇష్టం లేక బయటికి వెళ్ళిపోయారు. మరో గంట తర్వాత సాని మహిళా డాక్టర్తో కలిసి మళ్ళీ అతని గదిలోకి వచ్చాడు. చెప్పండి అని సిద్ధార్థ్ గంభీరంగా అడిగాడు. సార్, మహిళలో ముగ్గురికి మాత్రమే చిన్న జలుబు దగ్గు ఉన్నాయి. వాళ్ళకి అవసరమైన మందులు ఇచ్చాం అని సాని సమాధానం చెప్పాడు. ఏది లిస్ట్ ఇవ్వండి అని సిద్ధార్థ్ అన్నాడు. సాని వెంటనే మరో పత్రాన్ని అతని చేతిలో పెట్టాడు. సిద్ధార్థ్ దాన్ని పూర్తిగా పరిశీలించాడు. అయినా సరే అందులో ఎక్కడ జాన్వి పేరు కనిపించలేదు. మరి మరి ఆమె ఎందుకు తుమ్ముతుంది అనే ప్రశ్న మళ్ళీ అతని మనసులో మెదిలింది. సరే సరే, మీరు వెళ్ళొచ్చు. జలుబు దగ్గు ఉన్న వాళ్ళందరికీ 2 రోజులు సెలవు ఇవ్వండి. మిగతా వాళ్ళకు కూడా వ్యాధి సోకడం నాకు ఇష్టం లేదు అని సిద్ధార్థ్ చెప్పాడు. సరే సార్ అని సాని వైద్యులతో కలిసి బయటకు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం సిద్ధార్థ్ సాధారణం కంటే కొంచెం ముందుగానే ఇంటికి వచ్చాడు. హాల్లోకి అడుగు పెట్టగానే నవ్వుల శబ్దం అతని చెవిలో పడింది. ఆ వైపుకు తిరిగి చూడగా హాల్ కానుకుని ఉన్న బాల్కనీలో జాన్వి, రేచ ఇద్దరు కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. జాన్వి ఐస్ క్రీమ్ తింటూ ఉండడం చూసి సిద్ధార్థ్ ఆశ్చర్యపోయాడు. ఆమెకి నిజంగానే జలుబు లేదా అని కనుబొమ్మలు ముడుచుకుని ఆమెనే గమనించాడు. ఈ రోజు ఆమె చాలా ఉల్లాసంగా నవ్వుతుంది. ఆఫీస్ లో జరిగిన ఏదో సరదా సంఘటనను రీచాకు చెప్తున్నట్టుంది. మాట్లాడుతున్నప్పుడు ఆమె కనుబొమ్మలు చలాకీగా కదులుతున్నాయి. నవ్వునప్పుడల్లా ఒక చేతితో నోరు కప్పుకుంటుంది. ఆమె అమాయకమైన ఆ హావభావాలు ఆమెను మరింత అందంగా చూపిస్తున్నాయి. మధ్య మధ్యలో ఐస్ క్రీమ్ తింటుంటే కొద్దిగా ఆమె పెదవులకు అంటుకుంటుంది. వెంటనే ఆమె దాన్ని సహజంగానే తుడుచుకుని మళ్ళీ నవ్వుతూ మాట్లాడుతుంది. ఆ క్షణంలో జాన్వి ముఖంలోని ఆ అమాయకమైన చిరునవ్వు, ఆమె చలాకితనం సిద్ధార్థను కాసేపు మంత్రముగ్ధుని చేశాయి. అతనికి తెలియకుండానే ప్రపంచాన్నంతా మర్చిపోయి ఆమె వైపుకే చూస్తూ ఉండిపోయాడు. నీ ముఖంలో ఏదో మాయ ఉంది. కనిపించని దారంతో నన్ను నీ వైపే లాగేస్తుంది. నేను మరో దారిలో వెళ్ళాలని అనుకున్నా అడుగులు మాత్రం తెలియకుండానే నీ వైపుకే ఎందుకు తిరుగుతున్నాయి? నీ వజ్రపు లాంటి కళ్ళల్లో వేలాది మాటలు దాగి ఉన్నాయి. ఆ చూపుల్లో ప్రేమ జల్లు కురుస్తుంది. నా హృదయంలో ప్రేమ కోసం ఒక కొత్త తపనను రగిలిస్తుంది. నా అడుగులు నీ వెంట నడవకుండా నేను ఆపుకోలేకపోతున్నాను. సిద్ధార్థ్ మనసు కూడా ఇప్పుడు సరిగ్గా అలాంటి స్థితిలోనే ఉంది. సిద్ధార్థ్, ఈ రోజు చాలా తొందరగానే వచ్చేసావే అని అతని తల్లి పిలవడంతో అతను ఒక్కసారిగా ఆలోచన నుంచి బయటకు వచ్చాడు. ఆ మాట విని జాన్వి, రీచా ఇద్దరు కూడా ఒక్కసారిగా సిద్ధార్థ్ వైపుకు చూశారు. అవును అని మాత్రమే సమాధానం చెప్పాడు. మీ నాన్నగారు నీతో కొంచెం మాట్లాడాలి అన్నారు అని ఆమె చెప్పింది. వెళ్తానమ్మా అని చెప్పి సిద్ధార్థ్ జాన్వి వైపుకు ఒకసారి పక్కచూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా సిద్ధార్థ్ తన తండ్రి గదిలోకి వెళ్ళేసరికి ఆయన ఏదో గాఢమైన ఆలోచనలో మునిగిపోయి ఉన్నారు. నానా అని సిద్ధార్థ్ పిలవగానే ఆయన చేతిలో ఉన్న కళ్ళద్దాలు కళ్ళకు పెట్టుకుని అతని వైపుకు చూశారు. రా సిద్ధార్థ్, రా కూర్చో అని ప్రేమగా అన్నారు. సిద్ధార్థ్ వెళ్ళి ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. సిద్ధార్థ్, చాలా రోజులుగా నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, కానీ నీకు సమయం దొరకలేదు. ఈ రోజైనా వచ్చావు అని ఆయన ప్రశాంతంగా అన్నారు. అవును నాన్న అని సిద్ధార్థ్ బదిలిచ్చాడు. సిద్ధార్థ్, ఇక చాలు. ఇక సోహం చేసిన పనికి అతను శిక్ష అనుభవించాడు. గత ఏడాది మొత్తం జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు మనం ఆ కేసుని వెనక్కి తీసుకోవాలని నా అభిప్రాయం. అతని మీద నేరం నిరూపించలేకపోయాం. కేవలం అనుమానంతో ఒక మనిషిని జీవితాంతం బాధ పెట్టడం కూడా సరైంది కాదు కదా అని ఆయన నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. నానా, నేరం నిరూపించలేదని అతను నిర్దోషి అయిపోడు. అతని వల్లే అని సిద్ధార్థ్ కోపంగా చెప్పబోతూ ఒకసారిగా ఆగిపోయాడు.
అతని కోపం క్రమంగా పెరిగిపోతుంది. సిద్ధార్థ్, శాంతించు బాబు అని అతని తండ్రి భుజంపై చేయి వేసి మెల్లగా అన్నాడు. ఇక నువ్వు పెళ్లి గురించి కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అందుకే మీతో మాట్లాడుతున్నాను. నాన్న, నాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు. ఈ విషయం నేను మీకు ముందే చెప్పాను అని సిద్ధార్థ్ దృఢంగా అన్నాడు. కానీ మన వంశం కొనసాగాలి, నా రక్తానికి వారసుడు కావాలి అని అతని తండ్రి ఈసారి ఎంతో గంభీరంగా చెప్పాడు. అందుకే చెప్తున్నాను అని ఆయన గంభీరంగా అన్నారు. దానికి పెళ్లి అవసరం లేదు అని సిద్ధార్థ్ నిర్లక్ష్యంగా చెప్పాడు. ఆ మాట విని అతని తండ్రి కనుబొమ్మలు ముడుచుకుపోయాయి. పెళ్లి లేకుండా పుట్టిన పిల్లలు సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. వారికి తగిన గుర్తింపు ఉండదు. అలాంటి పరిస్థితి నేను చూడాలి అనుకోవడం లేదు. నువ్వు పెళ్లి చేసుకో, నాకు మనవళ్ళు మనవరాలను ఇవ్వు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు జీవించు అని మరోవైపుకు చూస్తూ అన్నారు. సరే అని మాత్రమే చెప్పిన సిద్ధార్థ్ కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. తన గదిలోకి వెళ్ళగానే మెడలో ఉన్న టైని విప్పి పారేశాడు. చేతిలో ఉన్న ఫోన్ కూడా టేబుల్ పైకి విసుగ్గా పడేశాడు. కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటికి తర్వాత పక్కనే ఉన్న సొరుగుని తెరిచి అందులోని ఒక ఫోటోను బయటికి తీసుకున్నాడు. ఆ ఫోటోలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. సిద్ధార్థ్ మెల్లగా ఆ యువతి చిత్రంపై చెయ్యి వేసి నిమిరాడు. అతని కళ్ళల్లో మెల్లగా కన్నీళ్లు నిండిపోయాయి. ఆ క్షణం చూద్దాం. జాన్వి మంచంపై కూర్చుంది. ఈ రోజు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఆఫీసులో ఎప్పుడూ లేనంతగా ఈ రోజు సరదాగా గడిచింది. ఇక పైగా నేహ ఆమెకు దీక్షను పరిచయం చేయడంతో చాలా బాగుంది. జాన్వి వెంటనే దీక్షతో కలిసిపోయింది. ఇక ఈ రోజంతా ఇద్దరు కలిసి నవ్వుతూ సరదాగా గడిపారు. ఇంటికి వచ్చిన తర్వాత రీచా తనకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా ఇవ్వటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మంచంపై కూర్చుని ఆమె వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాన్ని తీసుకుంది. అందులోని ముఖ్యమైన విషయాలన్నింటినీ ముందే నోట్ చేసుకుంది. ఇక తరగతిలో నేర్చుకోవటమే కాకుండా రోజువారీ జీవితంలో కూడా వాటిని ఆచరించాలని డిసైడ్ అయ్యింది. అందుకే ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతుంది. న్యూస్ ఛానల్స్ ను కూడా చూస్తుంది. సినిమాలు కూడా ఎక్కువగా ఇంగ్లీష్ లోనే చూస్తుంది. అదే ఆలోచనతో ఫోన్ లో అంతర్జాలాన్ని తెరిచి చూడడానికి ఏదైనా భయానక చిత్రం ఉందేమో అని వెతకడం ప్రారంభించింది. ఇంతవరకు ఎక్కువగా ప్రేమ కథ చిత్రాలని చూసినామే, ఈసారి కాస్త భిన్నంగా ఏదైనా చూడాలి అనుకుంది. ఇంకా వెతుకుతూ ఉండగా ది రింగ్ అనే చిత్రం కనిపించింది. పోస్టర్ పై ఒక అమ్మాయి మాత్రమే కనిపించడంతో ఇది అంత భయంకరంగా ఉండకపోవచ్చని భావించి చూడడం ప్రారంభించింది. కానీ కథ ముందుకు సాగే కొద్దీ ఆమె గుండెల్లో భయం పెరుగుతూ వచ్చింది. ఆ చిత్రంలో పూర్తిగా మునిగిపోయిన జాన్వి చివరకు అందులోని భూతం తెర నుంచి బయటకు వచ్చే దృశ్యాన్ని కనిపించగానే భయంతో పెద్దగా కేక వేసింది. అయితే వెంటనే నోటిపై చేయి పెట్టుకుని భయంతో చుట్టూ చూసింది. గదిలో ఎవరూ లేరు. అంతే, వెంటనే ఫోన్ ఆపేసి దుప్పటి తలపైకి లాక్కుని కళ్ళు మూసుకుని పడుకుంది. ఇంకా అదే సమయంలో సిద్ధార్థ్ తన గది తలుపు తెరవబోతూ ఉండగా ఎవరో కేక వేసిన శబ్దం అతని చెవిలో పడింది. అతను వెంటనే చుట్టూ చూశాడు, కానీ ఎవరూ కనిపించలేదు. తర్వాత జాన్వి గది వైపుకు చూశాడు. తలుపు మూసింది. ఒక్క క్షణం వెళ్ళి చూడాలి అనిపించింది జాన్విని. కానీ వెంటనే ఆ ఆలోచనలను పక్కన పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సిద్ధార్థ్ మార్కెటింగ్ విభాగంతో సమావేశం ఏర్పాటు చేశాడు. దాంతో జాన్వి పనిచేస్తున్న విభాగంలో ఉదయం నుంచే హడావిడి మొదలయ్యింది. జాను, నువ్వు ఇక్కడ చేరి ఇప్పుడే 4 రోజులు అయ్యాయి. ఈ నెలలో చేసిన పనులన్నీ సిద్ధంగా పెట్టుకో. మన యజమాని పని విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని విభాగాల సమావేశం నిర్వహించి ఎవరు ఎంత పని చేశారో స్వయంగా చెక్ చేస్తారు. పైగా మనం ప్రధాన కార్యాలయంలో ఉన్నాం కాబట్టి మన మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. అందుకే నువ్వు బాగా రెడీగా ఉండు. మన యజమాని చాలా కఠినమైన వ్యక్తి అని దీక్ష తనవి పరిశీలిస్తూ చెప్పింది వర్క్ ని. అంత కఠినంగా అయితే ఉండట్లే అని జాన్వి మనసులోనే అనుకుంది. కానీ బయట మాత్రం ఏమీ తెలియనట్టుగా ప్రశాంతంగా తన ముఖాన్ని ఉంచుకుంది మన జాన్వి. చూద్దాం మరి మీటింగ్ ఎలా సాగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.